నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రేమిస్తే ఏమవుతుంది ధారావాహిక పార్ట్ 19. అసలు ఏమైంది యామిని? ఫ్రెష్ అయి వచ్చి కూర్చొని యామినిని అడిగింది మృణాలని. యామిని జరిగినది చెప్తుంటే అంతవరకు మౌనంగా కూర్చున్న కావ్య ఇక వెళ్ళలేనట్టు లోపలికి పరిగెత్తింది. అక్కడ హఠాత్తుగా నిశ్శబ్దం వ్యాపించింది. యామినికేమీ అర్థం కాలేదు. విహారి కేసి చూసి కళ్ళతోనే ప్రశ్నించింది. విహారి సమాధానం చెప్పలేనట్టు నిస్సహాయంగా చూశాడు. మృణాలని యామిని భుజం చిన్నగా తట్టి చెప్పింది, నువ్వు సమస్యలో ఇరుక్కోవడానికి తానే కారణమని ఫీల్ అవుతోంది. యామిని నమ్మలేనట్టుగా చూసింది. ముందు మృణాలిని వంక, తర్వాత శరత్చంద్ర విహారుల వంక. ఎవ్వరూ మాట్లాడలేదు. ఆమె లేచి కావ్య వెళ్ళిన వైపు నడిచింది. కాసేపటి మౌనం తర్వాత విహారి అడిగాడు శరత్చంద్రని, అసలు నువ్వెలా గెస్ చేసావు యామిని అక్కడ ఉండొచ్చని? మృణాలిని కూడా అతని వంక ఆసక్తిగా చూసింది, ఏం సమాధానం చెప్తాడా అని. అతను చిన్నగా నవ్వి చెప్పడం మొదలుపెట్టాడు. యామిని ఇక్కడికి వచ్చే ముందు రోజు రాత్రి ఒక నవల చదివింది. నేను రాసినదే. అది ఒక థ్రిల్లర్. అందులో హీరోయిన్ ఒక సైకోపాత్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తాను ఉన్న ఇంట్లో నుంచి బయటికి పారిపోయినట్టుగా అతన్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఆమె బయటికి వెళ్ళిపోయిందనుకుని విలన్ తను కూడా బయటికి పరుగు తీస్తాడు. అప్పటికి ఆమె బయటపడుతుంది. చెప్పడం ఆపి ఇద్దరి వంక అర్థమైందా అన్నట్టుగా చూశాడు శరత్చంద్ర. ఏమైపోయిందో తెలియక తలలు బదులు కొట్టుకుంటుంటే సడన్గా నాకు జ్ఞాపకం వచ్చింది. తన చేతిలో ఈ పుస్తకం చూసినట్టు. ప్రయత్నించి చూద్దామనుకున్నాను. మళ్ళీ తనే అన్నాడు. శ్రోతలిద్దరూ అతని వంక సాలోచనగా చూశారు. ఇంతలో మళ్ళీ శరత్చంద్ర అన్నాడు, ఇందులో కావ్య తప్పేమీ లేదు. అసలు ఎవరి తప్పు లేదు. అక్క చెప్పినది నిజమేగా విహారీ. ఎన్నాళ్ళు భయపడుతూ తలదాచుకుంటుంది యామిని. తప్పు చేసిన వాడు సిగ్గు లేకుండా బయట తిరుగుతున్నాడు. త్వరలోనే ఈ సమస్యకి పరిష్కారం చూడాలి అంటూ ఆ రోజు మృణాలిని చేయవలసిన పని చెప్పాడు శరత్చంద్ర. శరత్, ఇది చాలా కష్టమైన పని. యామిని బాగా ఇబ్బంది పెట్టే పని. ఆమెని ఎలా ఒప్పించాలి దీనికి? సంశయిస్తూనే అడిగింది మృణాలిని. ఆమెతో నేను మాట్లాడతాను. కానీ విహారీ, ముందు నువ్వొక పని చేయాలి అతని వైపు చూస్తూ అన్నాడు. ఏమిటన్నట్టు చూశాడు విహారీ. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని మీరిద్దరూ గొడవ పడకూడదు. తప్పంటూ ఉంటే ముగ్గురిది సమానంగా ఉంది. కావ్య ఒక్కరిని బ్లేమ్ చేయడం తప్పు అనునయంగా అన్నాడు శరత్చంద్ర. సాలోచనగా చూశాడు విహారీ. యామిని తన రూంలో చేతుల్లో మొహం కప్పుకొని ఏడుస్తున్న కావ్యని ఓదార్చే ప్రయత్నం చేస్తోంది. ఛ, పెళ్లి కూతురివి అలా ఏడవచ్చా? ఇప్పుడేమైందని? విహారీ మనసులో ఏదో పెట్టుకుని అలా అనలేదుగా. ఏదో కంగారులో అలా అనుంటాడు. తప్పంతా నీదేనని ఆమె వీపు మీద సున్నితంగా రాస్తూ అంది యామిని. తాను అన్నందుకు కాదే, నిజంగా నాదే తప్పు. శరత్చంద్ర తెలివైనవాడు కాబట్టి నిన్ను వెతికి పట్టుకోగలిగాడు. నువ్వు సమయస్ఫూర్తితో తప్పించుకోగలిగావు కాబట్టి సరిపోయింది. అదే ఏదైనా ప్రమాదం జరుగుంటే అది నేను పట్టుబట్టబట్టే కదా. కన్నీళ్లు చలచల రాలుతుంటే అంది కావ్య. అబ్బా ఊరుకోవే, నాకసలు రాత్రంతా ఒకటే టెన్షన్. మర్చిపోదామంటే నువ్విలా ఏడుస్తుంటే ఎలా? నాకింకా పేడికలలు తప్పవన్నమాట. నాటకీయంగా ఊపిరి బలంగా పీల్చి వదులుతూ అంది యామిని. చప్పున ఏడుపాపి తలెత్తి యామిని వంక చూసింది కావ్య. ఆమె నుదురు చిట్లించి బలవంతంగా బాధని అణుచుకుంటున్నట్టు కింది పెదవిని మునిపంటితో నొక్కిపెట్టింది. గబగబా కళ్ళు తుడుచుకుంటూ లేచి బాత్రూంలోకి వెళ్ళి నీటుగా మొహం కడుక్కుని వచ్చింది కావ్య. ఇప్పుడోకే, నాకు చెడ్డ కలలు రావులే నవ్వుతూ అంది యామిని. ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో ఇద్దరు నవ్వుకుంటూ అటువైపు తిరిగారు. తలుపు తెరుచుకుని శరత్చంద్ర లోపలికి అడుగు పెట్టాడు. అంతా ఓకేనా నవ్వుతూ అడిగాడు. కావ్య నవ్వుతూ తల ఊపింది. యామిని మౌనంగా అతని వైపు కన్నార్పకుండా చూసింది. విహారీ నీకోసం కింద వెయిట్ చేస్తున్నాడు కావ్యతో చెప్పి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి యామినితో అన్నాడు. కావ్య యామిని వైపు ఒకసారి చూసి చిన్నగా తల పంకించి బయటికి వెళ్తూ డోర్ దగ్గరగా వేసి వెళ్ళింది. ఒక్క క్షణం మూసి ఉన్న తలుపు వంక సాలోచనగా చూసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా నెమ్మదిగా తలుపు దగ్గరికి నడిచి శబ్దం రాకుండా గడియ పెట్టాడు. వెనక్కి తిరిగి యామిని వంక చూసి చిన్నగా నవ్వాడు. సెటిల్ అయ్యావా మృదువుగా అడిగాడు. మౌనమే ఆమె సమాధానమైంది. ఇంకా రాత్రి టెన్షన్ తగ్గి ఉండదని అనుకున్నాడు.
ఆమెకి ధైర్యం చెప్పే ఉద్దేశంతో ఒక అడుగు ఆమె వైపు వేసి మాట్లాడడానికి నోరు తెరిచాడు. ఇంతలో అతను ఊహించని విధంగా ఆమె వేగంగా వచ్చి అతన్ని గాఢంగా హత్తుకుపోయింది. ఒక్క క్షణం షాక్ కొట్టినట్టయింది అతనికి. లతలా అల్లుకుపోయిన ఆమెని చూసి ఎలా స్పందించాలో తెలియనట్టుగా అలా నిలబడిపోయాడు. ఆమె చేతులు అతని నడుము చుట్టూ పెనవేసుకుపోయాయి. వేగంగా కొట్టుకుంటున్న ఆమె గుండె చప్పుడు అతనికి స్పష్టంగా తెలుస్తోంది. అతని ప్రయత్నం లేకుండానే అతని చేతులు ఆమెను చుట్టుకున్నాయి. ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత దగ్గరతనం ఏర్పడడంతో ఇద్దరు ఊపిరి వడగాడ్పే అయింది. కంపిస్తున్న పెదవులతో అతని హృదయం మీద తీయని ముద్ర వేసింది యామిని. అతని గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుందా అనిపించింది అతనికి. ఆమె నుంచి ఒక్క అంగుళం దూరం జరిగి ఆమె గెట్టం కింద తన చూపుడు వేలిని ఉంచి నెమ్మదిగా తలపైకెత్తాడు. కిందకి వాలి ఉన్న కనురెప్పలను నెమ్మదిగా ఎత్తి అతని చూపులతో తన చూపులని కలిపింది యామిని. సూదంటరాళ్లలాంటి అతని కళ్ళు తన అణువణువు తడుముతుంటే యామిని సిగ్గుల ముగ్గే అయింది. అంతలోనే రాత్రి తను పడిన టెన్షన్, భయం, ఇక శరత్చంద్రని తాను చూడగలదా లేదా అనే ఆందోళనతో రాత్రంతా తను పడిన ఆవేదన అంతా గుర్తొచ్చింది. ఆ రాత్రి ఆమెకి సమయం ఎంత విలువైనదో అర్థమైంది. చాలాసార్లు మనం ఒక పని చేయాలనుకుంటాం కానీ అనవసరమైన భయాలతో, ఆందోళనలతో అనుకున్నది సాధించలేక జీవితాంతం బాధపడతాం, నుదుటి రాతని తిట్టుకుంటూ. మనం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగితే అదే సక్సెస్ కదా అనిపించింది యామినికి. ఆ ఆలోచన రావడమే తడువు. తన సిగ్గుని, భయాన్ని పక్కకి నెట్టేసింది యామిని. అతని నడుం మీద నుంచి తన చేతులను నెమ్మదిగా అతని ఛాతి మీదుగా భుజాల మీదకి పోనిచ్చింది. కిస్ మీ బ్యాక్ ఆర్ లీవ్ మీ అతని చెవిలో గుసగుసగా అంటూనే తన మునివేళ్ల మీద నిలబడి తన పెదవులతో అతని పెదవులని సున్నితంగా తాకింది. తన నాలుక కొసతో అతని కింది పెదవి మీద రాస్తూనే తన పంటితో అతని కింది పెదవిని మృదువుగా కొరికింది. అతని గొంతులో నుంచి చిన్న శబ్దం బయటకొచ్చింది. మరుక్షణం ఆమెని బలంగా తన మీదకి లాక్కున్నాడు శరత్చంద్ర. తన పెదవులతో ఆమె పెదవులను నొక్కుతూనే తన నాలుకతో విడివడిన ఆమె పెదవుల మధ్య నుంచి ఆమె నాలుకని తాకాడు. ఆమె సన్నగా మూలిగింది. ఆమె అతన్ని మరింత గట్టిగా హత్తుకుపోయింది. అతను అసలు అక్కడికి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. తను ఆమెతో మాట్లాడాలనుకున్న ముఖ్య విషయం ఏమిటో కూడా అతనికి గుర్తురాలేదు. ఆమె మెత్తని శరీరం అతని అణువణువును తాకుతుంటే మనసులో కోరిక ఉవ్వెత్తున ఎగసిపడే కడలి తరంగమే అయ్యింది. ఆమె అతని మొహాన్ని ముద్దులతో ముంచెత్తుతూ అతనికి వరదలై పొంగే గోదావరిని తలుపుకు తెస్తోంది. ఆ ప్రవాహాన్ని ఆపడం ఎవరి తరం? ఆ వేగంలో కొట్టుకుపోవలసిందే కదా. అతను విసురుగా ఆమెతో పాటుగా వెనక్కి తిరిగి ఆమెని గోడవైపుకి నెట్టాడు. ఆమె అతని షర్టు ముందు భాగాన్ని పట్టుకుని తన వైపుకు అతన్ని లాక్కుంది. శరత్చంద్ర, నువ్వు చాలా ముద్దొస్తున్నావు అంటూనే అతని పెదవులను అందుకుంది. ఆ ముద్దుల యుద్ధంలో ఆమె చేతులే పనిచేశాయో లేక అతని చేతిలో తెలియదు కానీ అతని షర్ట్ బటన్స్ ఊడిపోయాయి. ఆచ్ఛాదన లేని అతని ఛాతి మీద తన చేతి వేళ్లను సుతారంగా రాసింది యామిని. అతని కళ్ళ ముందు ఒక్కసారిగా సప్తవర్ణాలతో ఇంద్రధనుసు కదలాడింది. ఆమె చుడిదార్ టాప్ వెనుక చీప్ మీదకి మళ్ళాయి అతని చేతి వేళ్ళు. ఇంతలో టక్ 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 అంటూ తలుపు మీద తట్టిన శబ్దమైంది. చెళ్ళను కొరడాతో కొట్టినట్టుగా ఉలిక్కిపడి యామినికి దూరంగా జరిగాడు శరత్చంద్ర. ఇద్దరూ ఆయాసంతో వగరుస్తున్నారు. తన షర్ట్ నేల మీదకి ఎప్పుడు జారిందో కూడా గమనించలేదతను. ఆమె ఇంకా గోడకి బల్లిలా ఖర్చుకుపోయి ఉంది. రేగిన జుట్టుతో, తడిదేరిన ఎర్రని పెదవులతో, నలిగిన బట్టలతో నిలబడి ఉన్న యామినిని చూడగానే అక్కడ ఏం జరిగిందో చూసేవాళ్ళు పెద్దగా ఊహించక్కర్లేకుండానే చెప్పేస్తారు. అసలు తను వచ్చిన పనేంటి, చేసినదేంటి? కోపంగా అనుకున్నాడు శరత్చంద్ర. త్వరగా షర్ట్ తీసుకుని వేసుకుని బటన్స్ పెట్టుకుంటూ యామినికి సైగ చేశాడు. అప్పటికి కొంచెం తేరుకుంది యామిని. శరత్, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? మృణాలిని కంఠం అస్పష్టంగా వినిపించింది బయట నుంచి. చిన్నగా గొంతు సవరించుకున్నాడు శరత్చంద్ర. పోలిక తప్పే అయినా హంటింగ్ డాగ్ లాంటిది ఆమె. ఇట్టే పసిగట్టేస్తుంది. చూడకుండానే ఇక్కడ ఏం జరిగిందో. దానివల్ల తనకేమీ సమస్య లేకపోయినా యామిని ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అనుకున్న శరత్చంద్ర అంతా బాగానే ఉందని సమాధానం చెప్తూనే యామిని కొంచెం దగ్గరగా తీసుకుని ఆమె చెదిరిన జుట్టుని సర్దడానికి ట్రై చేశాడు. ముందు నేను వెళ్తాను, అక్కను తీసుకువెళ్తాను నాతో. నువ్వు కొంచెం టైం తీసుకునిరా ఆమె చెవిలో నెమ్మదిగా చెప్పాడు. యామిని తల అడ్డంగా ఊపింది చిన్నగా నవ్వుతూ. అతను అర్థం కానట్టు చూశాడు. శరత్చంద్రకి అది మొదటిసారి అలా అవతలి వ్యక్తి తనని అయోమయంలో పడేయడం.
వారం రోజుల తర్వాత నాకు కనిపించారు. మిమ్మల్ని అంత త్వరగా బయటికి పంపిస్తానా? అల్లరిగా గుసగుసలాడింది యామిని. ఈసారి తెల్లబోయాడు యామిని ధైర్యానికి శరత్చంద్ర. అతని ఎక్స్ప్రెషన్స్కి నవ్వాగలేదు యామినికి. అయినా బలవంతంగా నవ్వాపుకుని అతన్ని తిరిగి ముద్దుల్లో ముంచెత్తింది. యామిని, ఆగు, ఆగమంటుంటే. ఆమెని దూరంగా జరపడానికి ప్రయత్నిస్తూ అన్నాడు శరత్చంద్ర. ఇంతలో మళ్లీ తలుపు కొట్టిన శబ్దం కావడంతో బలవంతంగా యామినిని దూరంగా జరిపాడు. నాకు పిచ్చెక్కించేస్తున్నావు. ఇలాగే అల్లరి చేస్తే నిన్ను రేపు ఉదయం దాకా ఇక్కడి నుంచి కదలనివ్వను, జాగ్రత్త. ఆ తర్వాత జరిగేదానికి నాకు బాధ్యత లేదు, సీరియస్గా బెదిరించాడు. ఆమె చప్పున వెనక్కి జరిగింది. ముందు అర్జెంటుగా ఆమెను బయటికి పంపకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని అనుకున్న శరత్చంద్ర తలుపు గడియ తీసి ఆమెని ముందుకు తోస్తూ, నువ్వు వెళ్ళు, నేను 10 నిమిషాల్లో వస్తాను అని ఆమె బయట అడుగు పెట్టగానే ఆమె వెనకే ధడాలను తలుపు మూశాడు. అది రెండవసారి అతను అలా చేయడం. మొదటిసారి ఆమె ఎదురుగా తన ఇంట్లో అలా చేశాడు. అది గుర్తుకు రాగానే యామిని పెదవులపై అందమైన చిరునవ్వు ప్రత్యక్షమైంది. ఒక్క నిమిషం అలా నిలబడిపోయాడు శరత్చంద్ర. సమయానికి మృణాలని రాకపోయి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించుకోవడానికి అతనికి భయం వేసింది. తన మీద తనకే గర్వంగా ఉండేది. ఎప్పుడూ తన కోరికలని, తన ఎమోషన్స్ని తను అదుపులో పెట్టుకోగలడని. కానీ యామిని విషయంలో తను బ్యాలెన్స్ తప్పడం అతనికే ఆశ్చర్యంగా ఉంది. యామినిని శ్రీకాంత్ నుంచి కాపాడాలంటే తను అదుపు తప్పకుండా ఉండి తీరవలసిందే. కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తను ఆ పనిని సాధించాలి. అంతకుముందు తను యామినితో మాట్లాడాలి, ఒంటరిగా మాత్రం కాదు, గట్టిగా నిర్ణయించుకున్నాడు. యామిని అల్లరి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన మాట మాత్రం వాస్తవం. ఆమెకి దూరంగా ఉండాలన్న తన నిర్ణయం ఏమాత్రం తప్పు కాదని అతనికి అర్థమైంది. అరే యామిని, ఏంటి సంగతి? వారం రోజులుగా లేని హుషారు ఇప్పుడు కనిపిస్తోంది నీ మొహంలో? ఆట పట్టిస్తూ అడిగింది మృణాలిని. ఆమెను చూసిన వెంటనే లోపల ఏం జరిగి ఉంటుందో ఆమె ఊహించగలిగింది కొంతవరకు. శరత్చంద్ర యామినితో అసలు విషయం చెప్పలేదని కూడా ఆమెకి అర్థమైంది. కిందకి దిగుతూనే హాల్లో విహారీ కావ్యలో నవ్వుకుంటూ మాట్లాడుకోవడం గమనించిన యామిని హాయిగా ఊపిరి పీల్చుకుంది. తన వాళ్ళిద్దరూ గొడవ పడడం ఆమెకి అస్సలు ఇష్టం లేదు. వాళ్ళిద్దరూ సర్దుకుపోవడం వెనుక శరత్చంద్ర ఉన్నాడని మాటల సందర్భంలో తెలుసుకున్న యామినికి అతనంటే మరింత ప్రేమ పెరిగింది. అంతలో శరత్చంద్ర రావడంతో వారి మాటలు రచయితలు వాళ్ళ కష్టాల మీదకి మళ్ళాయి. అతని నుదుటి మీదకి పడుతున్న చుట్టూ ఇంకా తడిగా ఉండడం గమనించిన యామిని అతను స్నానం చేసి వచ్చాడని అర్థం చేసుకుని అల్లరిగా నవ్వింది అతన్ని చూసి. అతను నీ పని తర్వాత చెప్తానన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు. వారిద్దరి మధ్య కళ్ళతోనే జరుగుతున్న సంభాషణ గమనించిన విహారి హృదయం సంతోషంతో తేలికపడింది. శరత్చంద్ర యామిని దూరమైనప్పుడు ఎంతో వేదన అనుభవించాడో అతనికే తెలుసు. వాళ్ళిద్దరూ ఒకటవ్వడానికి దేవుడు ఈ విధంగా అవకాశం ఇచ్చాడని ఆనందంగా ఉంది అతనికి. యామిని, నువ్వెప్పుడొస్తున్నావు అక్కడికి? నేను ఎల్లుండి వెళ్ళిపోతున్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మళ్ళీ రిసెప్షన్కే ఇక్కడికి రావడం, చెప్పింది కావ్య. యామిని వెంటనే సమాధానం చెప్పలేనట్టుగా శరత్చంద్ర వైపు చూసింది. నేను తనని తీసుకువస్తాను కావ్య, ఇక్కడ కొంచెం ముఖ్యమైన పనుంది, అది పూర్తయిన వెంటనే వస్తాం, చెప్పాడు సీరియస్గా. అతని ఆలోచనలు శ్రీకాంత్ చుట్టూ తిరుగుతున్నాయి. ముందు అతనితో మాట్లాడాలి, ఆ తర్వాత లాయర్తో. అప్పుడు కానీ యామినికి స్వేచ్ఛ రాదు. అతని ఆలోచనల్లో అతను ఉండి జరుగుతున్న సంభాషణ వినిపించుకోలేదు. అక్క, మీరు ముందుగానే రావాలి, లేకపోతే ఒప్పుకునేది లేదు, కావ్య అంటోంది. మృణాలిని సరేనంటూ మా శరత్ పెళ్ళెప్పుడో అంది నవ్వుతూ. మంచి పనక్క, అసలు ముందేమన్నాడు శరత్? యామిని కేవలం తన నవలికి సబ్జెక్టు మాత్రమే, ఇంకేమీ కాదని కోతలు కోసి ఇప్పుడు తన చుట్టూ తిరుగుతున్నాడు. పైగా పందెం వేశాడు విహారితో, నవ్వుతూ అంది కావ్య. ఒక్క నిమిషం సూది పడితే వినిపడేంత నిశ్శబ్దం ఏర్పడింది అక్కడ. యామిని నెమ్మదిగా లేచి నిలబడింది. ఏమంటున్నావు కావ్య? చాలా నెమ్మదిగా అడిగింది. ఒక్కసారిగా ఊహల పల్లకిలో నుంచి నేల మీదకి జారిపడినట్టుగా అయింది ఆమె పరిస్థితి. ఆమెకి శరత్చంద్ర మీద కోపం రాలేదు, తన మీద తనకొచ్చింది. ఒక్క నిమిషం తనని తాను మర్చిపోయి కలల సౌధాలు కట్టుకున్నందుకు అవి తన కళ్ళ ముందే కూలిపోతుంటే కడుపులో నుంచి దుఃఖం తన్నుకొచ్చింది. శరత్చంద్ర మౌనంగా ఆమె ముఖ కవళికలనే గమనిస్తున్నాడు. కోపం, దుఃఖం, అసహనం, అంతకు మించి అపనమ్మకం తన మీద. అది అతని గుండెల్ని చీల్చేసింది. కానీ అతనిలో ఆవేశం లేదు, ఆక్రందన ఉంది. కోపం లేదు, నిస్సహాయత ఉంది. దుఃఖం లేదు, నిర్వేదం ఉంది.
అంతకు మించి ఆమె మీద నమ్మకం ఉంది. వివరించి చెప్తే అర్థం చేసుకుంటుందని. కానీ ఆమెకి వివరించి చెప్పే సమయం కానీ చెప్పాలన్న కోరిక కానీ అతనికి లేవు. ప్రేమకి పునాది నమ్మకం. అది లేకపోతే ఇద్దరి మధ్య అనుబంధానికి అర్థమే లేదు. కావ్య రెట్టించింది యామిని ఆమె మౌనంగా కూర్చోవడంతో. నిజమే సమాధానం శరత్చంద్ర నుంచి వచ్చింది. విసురుగా తల తిప్పి చూసింది యామిని అతని వంక. అతను చాలా కామ్గా చూశాడు ఆమె వైపు. ఎంత ధైర్యం మీకు? నా పర్సనల్ విషయాలు పబ్లిక్ చేయాలనుకుంటారా? దానికోసమా ఇదంతా? కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అడిగింది సూటిగా అతని వంక చూస్తూ. అతను ఒక్క క్షణం అందరి వంక చూసి ఆమె రెక్క పట్టుకుని కిచెన్లోకి లాక్కెళ్ళాడు. విహారీ కోపంగా కావ్య వంక చూసి నుదురు కొట్టుకున్నాడు. మృణాలిని తెల్లమొహం వేసింది. ఏదంతా యామిని? నువ్వు సూసైడ్ చేసుకోకుండా ఆపడమా, లేక ఇందాక రూమ్లో జరిగినదా? ఏదంతా? కన్నార్పకుండా ఆమె వంకే చూస్తూ అడిగాడు. తనకి హృదయం రగిలిపోతుంటే అతనంత ప్రశాంతంగా మాట్లాడడం ఆమెని మరింత రెచ్చగొట్టింది. ఏ హర్రర్ మానేసి రొమాన్స్ రాయడం మొదలుపెట్టారా? అయినా మీ రచయితలకి అన్ని పర్సనల్ అనుభవాలు కావాలి కాబోలు వెటకారంగా అంది. శరత్చంద్ర మొహంలో ఏ మార్పు లేదు. అలాగే ప్రశాంతంగా ఉంది. అనుకునేదే యామిని అతని పిడికిళ్ళు ఒక్క క్షణం బిగుసుకుని మళ్ళీ మామూలుగా మారడం చూసి ఉండకపోతే. తను నోరు జారిందని అర్థమవుతున్నా బింకంగా అతని వైపు చూస్తూ నిలబడింది. ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత అతను అన్నాడు, మొదటి విషయం, రచయితలకే కాదు ఎవరికైనా సరే అన్ని పర్సనల్ అనుభవాలు అక్కర్లేదు. నిప్పు ముట్టుకుంటే కాలుతుందని మూర్ఖులు కానీ ఎవ్వరికైనా తెలుస్తుంది. దానికి స్వానుభవం కావలసింది నీలాంటి వాళ్ళకి, మెడ మీద తలకే ఉన్న వాళ్ళకి కాదు. యూ అంటూ మీదకి వెళ్ళబోయింది కోపంగా. ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళు రోషంతో ఎర్రబడ్డాయి. అతను తన కుడి చేతిని గాల్లోకి లేపి ఆగమన్నట్టుగా సైగ చేసి కొనసాగించాడు. ఇక రెండవ విషయం, ఇది రెండవసారి నువ్వు నా మీద నింద వేయడం. రొమాన్స్ కావాలని నేననుకోలేదు. నేను వద్దన్నాను, నువ్వు కావాలన్నావు. నాకు చాయిస్ ఇచ్చావు. నిన్ను ప్రేమించిన వ్యక్తిగా తగినదాన్ని ఎంపిక చేసుకున్నాను. దానికి నువ్వు నన్ను బ్లేమ్ చేయడం తప్పు. నీ తొందరపాటుతనానికి నీకు గట్టిగా బుద్ధి చెప్పాలి. కానీ అంత టైం నా దగ్గర లేదు. ఇక మూడవ విషయం, ఇంతకు ముందు నువ్వు నా దగ్గరకు వస్తే తప్ప నిన్ను ముట్టుకోనని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నా కాళ్ళ వేళ్ళ పడినా ఐ వోంట్ టచ్ యూ అంటూనే ఆమెకి మరి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. కోపంతో ఉడికిపోతున్న యామిని తనకి అరిచే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిన శరత్చంద్రని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.